సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సే నాగరాజు కస్టడీ పిటిషన్ వాయిదా పడింది. కస్టడియల్ డెత్ కేసులో నాగరాజును విచారించేందుకు సిట్ టీం జిల్లా కోర్టులో 12 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు నాగరాజు తరపున న్యాయవాదులు సమయం కోరారు. దాంతో లాయర్లకు సమయం ఇస్తూ ఈ నెల 30కి పిటిషన్పై విచారణ వాయిదా వేసింది జిల్లా కోర్టు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్ వాయిదా పడింది. కస్టడియల్ డెత్ కేసులో నాగరాజును విచారించేందుకు సిట్ టీం జిల్లా కోర్టులో 12 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేసింది. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు నాగరాజు తరపున న్యాయవాదులు సమయం కోరారు. దాంతో లాయర్లకు సమయం ఇస్తూ ఈ నెల 30కి పిటిషన్పై విచారణను వాయిదా వేసింది జిల్లా కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు చూసుకున్నట్లయితే కస్టోడియల్ డెత్కి సంబంధించి సాయికృష్ణ యువకుడు లోని చనిపోవడంతో కూడా చేశారు. దీంట్లో కీలక పాత్ర పోషించిన అప్పటి కృష్ణవంత సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు కానీ హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేసి రాజమండ్రి జరుగుతారు. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కూడా సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన కూడా మొత్తం 4 ఉన్నతాధికారులకు కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఇప్పటికే పలుమార్లు కూడా నాగరాజును కూడా విచారించినప్పటికీ పూర్తి స్థాయిలో అతను సహకరించలేదంటే కూడా సిట్ ఇప్పటికే కోర్టుకు ఒక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతని నుంచి మరింత సమాచారం రాబట్టాలంటూ కూడా అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఈ రోజు ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఏదైతే నాగరాజు తరఫు న్యాయవాదిని కోరించాడో అతనికి కొంత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీకి కేసును వాయిదా వేశారు. ఆ రోజు ఆ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కస్టడీకి ఇవ్వాలా వద్దా అనే దానిపైన కూడా న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతా ఉంది. ప్రధానంగా ఈ కేసు తీసుకుంటుంది దాదాపు 40 రోజులకు పైబడి, అంటే గత నెలలోనే 5-6 తేదీల్లో అటు మార్కాపురం నుంచి ఆ సాయికృష్ణ విజయవాడకు తీసుకురావడం. ఈ సమయంలో టాస్క్ ఫోర్స్ రావాలి, అంటే ప్రధానంగా ఎవరైనా నిందితులు తీసుకురావాలంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళాలి. అయితే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నడిచే ఇది టాస్క్ ఫోర్స్, ఆయా టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్ మార్కాపురాన్ని పంపించి అక్కడి నుంచి ఆ సాయికృష్ణ విజయవాడ తీసుకురావడం, ఆ తదుపరి కృష్ణ పోలీసులు సాయికృష్ణ హ్యాండ్ అవుట్ చేసుకోవడం, అక్కడ అతన్ని హింసించి అతను చనిపోయేటట్టు చేశారనేది కూడా సిట్ ఒక నిర్ధారణకు అయితే వచ్చింది. దీనికి సంబంధించి సాక్ష్యాలు, ప్రధానంగా సాక్ష్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కృష్ణ పోలీస్ స్టేషన్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ భద్రపరిచేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తే అప్పటికే 4 రోజులకి సరిపడా ఉండాల్సిన ఫుటేజ్ కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంది. మిగతా 28 ఫుటేజ్ కూడా డిలీట్ చేశారు. అయితే ఈ డిలీట్ ఎందుకు చేశారు, డిలీట్ ఎవరు చేశారు, దీనికి నాగరాజు ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నాగరాజు నుంచి కూడా మరింత సమాచారం రాబట్టాలి. ఇప్పటికే తీసుకున్న మొత్తం 14 పేజీల ఇది పేజ్ షీట్ కూడా కోర్టుకి అయితే సమర్పించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించే పనులు ఉంది. ఇప్పటికే నాగరాజుకి సంబంధించిన కాల్ కానీ సాయికృష్ణ విజయలక్ష్మికి సంబంధించిన కాల్ డేటా, ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యారో ఆ యొక్క సిబ్బంది నుంచి కూడా ఇంత సమాచారం రాబట్టాలి. ఇప్పటికే కేవలం ఎఫ్ఐఆర్ లో నాగరాజు పేరు ఒకటే చేర్చారు. అయితే మరో 6 కానిస్టేబుల్ కూడా దీనికి సహకరించారు అనేది కూడా శృతి గుర్తించింది. 6 కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు టాస్క్ ఫోర్స్ వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ అధికారులకు సంబంధించి కూడా ఎవరు ఆదేశాలతో వాళ్ళు మార్కాపురం వెళ్లారు, ఒకవేళ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా, దానికి సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే పనిలో సిట్ నిమగ్నమైంది. నాగరాజును విచారిస్తే మరింత సమాచారం వస్తుందన్న దాంతోనే ఈ కౌంటర్ దాఖలు చేసినది తెలుస్తోంది.